వివాహం అంటే అదొక అద్భుతమైన దేవుని ప్రణాళిక. దేవుని యొక్క మనసులోంచి ఉద్భవించిన అద్భుతమైన ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా సహోదరుడు లేవి, కిజియా ఇద్దరు కూడా ఒకటి కాబోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వివాహం అనగా అనేకులను విడిచి ఒక్కరిని హత్తుకోవటమే వివాహం. ఏంటమ్మా? అనేక మందిని విడిచిపెట్టి, బంధువులను, రక్త సంబంధికులను, ఈవెన్ తల్లిని తండ్రిని కూడా విడిచి తన భార్యను హత్తుకుంటాడని ఆది కాండములో పురుషుని గురించి రాయబడితే 45వ కీర్తన 10వ వచనములో కుమారి నీ తండ్రి ఇంటిని మరువుము, విడిచిపెట్టాల్సింది వరుడు, మరవాల్సింది వధువు. ఆ రెండు ఆజ్ఞలు కూడా ఇద్దరికి దేవుడు జారీ చేశాడు. కాబట్టి దేవుడు మొదటిగా చేసినటువంటి ఆ వివాహమే ఎంత ఘనమైన రీతిలో ప్రారంభించబడినప్పటికీ అంత ఘనహీనమైన దశలో వారి జీవితాలు ముగించబడి ఏదెనులో నుండి దేవుని చేతనే వెళ్ళగొట్టబడ్డారు. ఎందుకు? దేవుడే వారిని సృజించాడు, దేవుడే వారిని జతపరిచాడు, దేవుడే వారికి సమస్తం మీద ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఇచ్చి కూడా అంత ఉన్నత స్థితికి హెచ్చించిన వారి జీవితాలు ఎందుకంత త్వరగా పతనమైపోయాయి అని అంటే ఒక 5 కారణాలు నేను మీకు త్వరగా చూపిస్తాను. ఇప్పుడు వచనాలు ఏం చదవటానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మొదటి కారణం ఏంటంటే ఏదెనులోనే ఉన్నారు కానీ ఒంటరి వారిగా ఉన్నారు. ఏదెనులో దేవుని స్వరం వినబడుతుంది, సాతాను స్వరం కూడా వినబడుతుంది. ఈ స్త్రీతో సాతాను 3వ అధ్యాయంలో 2వ అధ్యాయములో పెళ్ళైపోతుంది. 3వ అధ్యాయములో దుష్టుడు ఎంటర్ అవుతాడు. అంటే ఇప్పుడు వీరిద్దరు కూడా ఈరోజు వివాహం ఆడబోతున్నారు, దేవుడు జతపరచబోతున్నాడు. అంటే సాతానుడు వారి వివాహ జీవితాన్ని పతనావస్థకు తీసుకురావాలని ఎప్పటి నుంచి ప్రారంభమిస్తాడు వాడు ఆలోచనలు అంటే ఈరోజు సాయంత్రం నుంచే దుష్టుడు వారి జీవితాల మీద కన్నేసి ఉంచుతాడు. అయినా దేవుడు దుష్టుడి నుంచి మనల్ని కాపాడి సంరక్షించుటకు, రక్షించుటకు సామర్థ్యం కలిగిన వాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. మొదటి కారణం ఏంటంటే స్త్రీ అవమ్మ ఒంటరిగా ఉంది ఏదైనాలో. అందుకే సర్పం వచ్చి ఆ స్త్రీతో అందుకు ఆ స్త్రీ అంటే దేర్ ఇస్ ఎ కన్వర్సేషన్ బిట్వీన్ ఓన్లీ సాటన్ అండ్ దట్ ఉమెన్. ఒక స్త్రీకి మధ్య, సాతానికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. మధ్యలో ఆదాము గారు ఇన్వాల్వ్ అయి మాట్లాడినట్టు అక్కడ లేదు. ఈ పండు తింటే చచ్చిపోతారా అని అడిగింది సాతానుడే. మా నాన్న తినొద్దని చెప్పాడు అన్నది అవమ్మే. ఆ తర్వాత చావరు, మీరు కన్నులు తెరవబడతాయి, దూతలాగా మారిపోతారన్నది ఆ సాతానుడే. ఆ తర్వాత ఆ ఫలములను తీసుకొని తిని ఆ తర్వాత తెచ్చి ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చింది. అంటే మొదటి కారణం ఒంటరితనం. దేవుడు అసలు ఒంటరిగా ఉండటం మంచిది కాదని జతపరిచాడు. జతపరిచిన తర్వాత కూడా ఒంటరితనం అనేది ఎప్పుడు కూడా వారి జీవితాల్లో ఉండకూడదు. అంటే ఒంటరి నిర్ణయాలు, ఒంటరి ఆలోచనలు, ఒంటరి ఉద్దేశాలు, ఒంటరి ప్రయాణాలు. సాతానుడు ఎప్పుడు కూడా ఒంటరితనంలోనే వాడు బహుగా దాడి చేస్తుంటాడు. కనుక ఎప్పుడు కూడా వారి జీవితాల్లో ఇద్దరిగా ముడివేయబడ్డ వాళ్ళు వాళ్ళ జీవిత పర్యంతం వరకు కూడా ఆ సహజీవనాన్ని కొనసాగిస్తూ దేవుని స్థితిలో ముందుకు కొనసాగించబడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. మనకి ఫెవికాల్ అనే ఒక మెటీరియల్ మనకి తెలుసు. మార్కెట్లో జిగురు వంటి పదార్థం, కార్పెంటర్స్కి అది బాగా తెలుసు. 2 చెక్క మొక్కల్ని గట్టిగా అతికింప చేయగలిగినటువంటి శక్తి ఫెవికాల్కు ఉంటుంది. 2 చెక్క మొక్కల మధ్య ఆ గమ్ము పెట్టి అతికిస్తే ఇక ఎవరు కూడా దాన్ని విడతీయలేరు. అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే అటుపక్క ఒక ఏనుగు, ఇటుపక్క ఒక ఏనుగు ఆ చెక్కల్ని పట్టుకొని లాగుతున్నా అవి మాత్రం విడిపోవు. అలాగా ఇద్దరి మధ్య యేసుక్రీస్తే ఫెవికాల్గా ఉండాలి. అందరూ స్తోత్రం చేయలేదా? ఆయన ఫెవికాల్ కంటే కూడా చాలా గట్టి బంధాన్ని ఏర్పాటు చేయగలిగిన దేవుడు. మరి 2 ఏనుగులు వచ్చి రేపటి నుంచి మిమ్మల్ని లాగుతాయంటే ఏనుగులు రావు, దుష్టుడే, వాడి దయ్యాలే, వాడి ఆత్మలే మిమ్మల్ని ఎప్పుడు లాగుతూ ఉంటాయి. కాబట్టి ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా 3 పేటల తాడు త్వరగా, నేను 3 ముళ్ళ బంధం గురించి మాట్లాడట్లేదు, 3 పేటల తాడు గురించి. ఇద్దరు వధువు వరుడి 2 తాళ్ళు అయితే మధ్యలో మరొక తాడు కూడా రావాలి, బంధాన్ని మరింత దృఢపరచడానికై. యేసుక్రీస్తే ఆ బంధమై ఉండును గాక. గట్టిగా ఆమేనని చెప్దాం. రెండవదిగా ఇతరుల మాటలు వినకూడదు. ఏంటమ్మా? ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి కాని తమ్ముళ్ళు చెల్లెలు ఉంటే వాళ్ళు కూడా వినండి. ఇతరుల మాటలు వినకూడదు. అవమ్మ దేవుని స్వరం వినాలి, వింటే ఆదాము స్వరం అన్న వినాలి. ఎవరి స్వరం విన్నది? సాతాను స్వరం విన్నది. ఆ సాతాను స్వరం ఎప్పుడు విన్నదో అక్కడే వారి జీవితం పతనావస్థకు దారి తీయబడింది. అలాగనే ఇరువురు కూడా జత చేయబడిన పిమ్మట ఈ రోజు నుంచి అనేక స్వరాలు మీకు వినబడతాయి. బంధువుల్లో నుంచే దుష్టుడు మాట్లాడుతుంటాడు, ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్లో నుంచే దుష్టుడు మాట్లాడుతుంటాడు. దేవుడు సాతాను కూడా ఎవరినైనా వాడుకోగలడు. యోబును పడేయడానికి భార్యని వాడుకున్నాడు. కొంతమంది మెచ్యూరిటీ లేకుండా తల్లిదండ్రులు కూడా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు మొన్నటి వరకు తమ్ముడు లేవి చిన్న కొడుకు కదా,
కాబట్టి అమ్మ కొంగు పట్టుకుని తిరుగుంటాడు మొన్నటిదాకా, అమ్మ అమ్మ అని కిచెన్లోకి అటు ఇటు తిరుగుంటాడు. సో రేపటి నుంచి అమ్మ ఫీల్ అవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే అందరూ ఆత్మీయులు కనుక వాళ్ళకి అలాంటి ఆలోచన ఉండదు. కానీ చెప్తున్నాను, ఎందుకంటే మొన్నటిదాకా అమ్మ అమ్మ అని కొంగు పట్టుకుని తిరిగాడు. ఎప్పుడైతే భార్య వచ్చిందో ఇక నా పక్కనే తిరగట్లేదు, నన్ను చూడట్లేదని ఫీల్ అవ్వకూడదు. ఇంకా అమ్మ అమ్మని పక్కన తిరుగుతారే, ఏంట్రా ఇంకా అమ్మ, నీకు చక్కని భార్యని ఇచ్చాడు దేవుడు, అమ్మతో కొంచెం కాలం గడుపు, సమయం గడుపు, ప్రేమగా మాట్లాడని అమ్మే పంపించేటట్టు ఉండాలి. పెళ్లి కాకముందు అమ్మేమో మంచి ప్రేమగా కనబడింది, ఇప్పుడు తల్లి ఏమో అల్లమైంది, భార్య బెల్లం అయిపోయింది, నా పక్కనే ఉండట్లేదని 10 మందికి కంప్లైంట్స్ ఇవ్వకూడదు. అలాగా తమ్ముడు కూడా చాలా కరెక్ట్ మైండ్ సెట్తో బ్యాలెన్స్డ్గా రావాలి. ఎందుకంటే ఇటు అమ్మని మేనేజ్ చేయాలి, ఇటు భార్యని మేనేజ్ చేయాలి, ఇటు తల్లిదండ్రులు మేనేజ్ చేయాలి, సహోదరులు మేనేజ్ చేయాలి. అదంతా కరెక్ట్గా మేనేజ్ చేయాలంటే నీకు ఒక పెద్ద ఇంజనీరింగ్ మైండ్ సెట్ ఉండాలి, లేకపోతే కుదరదు నాన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరుల మాటలు వినకూడదు. తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి ఏమన్నా సలహాలు ఇస్తారంటే, నీ భార్యను లైన్లో పెట్టుకోమంటారు, నీ భర్తను లైన్లో పెట్టుకోమంటారు. ఆడపిల్లలకి ఇచ్చిన పిల్లలకి భర్తను లైన్లో పెట్టుకోమని చెప్తారు. అంటే మన ఇంటి ఆడపిల్ల వచ్చిన అల్లుని లైన్లో పెట్టుకుంటే మరి ఇంటికి వచ్చినటువంటి కోడలు కూడా కొడుకుని లైన్లో పెట్టుకోవాలి వద్దా? మళ్ళీ అది ఒప్పుకోరు. కాబట్టి అలా ఉండకూడదు. సమానత్వం, దైవికంగా దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళం మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలని నేను ప్రేమతో కోరుతున్నాను. దేవుని వాక్యమే మనం వినాలి. అలాగే ఎన్నో సలహాలు ఎంతోమంది ఇస్తుంటారు, కానీ దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 5:5 ఇప్పుడు చదవద్దు. కానీ ద్రాక్షారసం కానానే వివాహములు అయిపోయినప్పుడు మరియమ్మ సలహా ఇచ్చింది, ఏమని? ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన చెప్పింది చేస్తే అవుతుంది అంతే. రేపటి నుంచి దేవుని వాక్యమే మీ ఇద్దరి మధ్య శ్రేష్టమైన బంధముగా, బంధుత్వముగా మారిపోవును గాక. ఆ వాక్యం ఏం చెప్తుందో చేయాలి. మనుషులు ఏం చెప్తున్నారు, మోటివేషనల్ స్పీకర్లు ఏం చెప్తున్నారు, లేకపోతే ఇంకే మనుషులు 100 సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుని సలహా ఏంటో మీకు తెలియాలి అంటే ఒకటి, దేవుని వాక్యం బాగా చదవాలి, సేవకుల అడుగుజాడల్లో మీరు నడవాలి. మూడవదిగా, వారి జీవితాల్లో ఎందుకంత భయంకరమైన పతనావస్థలోకి వెళ్ళిపోయారంటే వాళ్లకు కానిది వాళ్ళు ఆశించారు. దే హ్యావ్ డిజైర్డ్ ఫర్ అదర్ థింగ్స్. వాళ్ళకి కానిదేంటి? దేవుడు తినవన్న పండ్లన్నీ తినరో లేదో కానీ తినొద్దన్న పండును మాత్రం తినే కూర్చురు. మనం కూడా చేయమన్న పనులన్నీ చేస్తామో లేదో కానీ చేయొద్దన్న దాన్ని మాత్రమే చేసి కూర్చుంటాం. వాళ్ళు వేరొక తమది కాని దాని కొరకు ఆశించాడు. అందుకని కీర్తన 1:1 కూడా ఏమని సెలవిచ్చాడంటే, దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదు. ఏమిటి దుష్టుని ఆలోచన చొప్పున అనగా, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఉన్నటువంటి దేవుని మహిమ కలిగిన సింహాసనములో ఆయనే కూర్చోవాలా, నేను కూర్చోకూడదా అని తనది కాని తనకు చెందని సింహాసనాన్ని ఆశించినందున వాడు మధ్యాకాశానికి వాడి దూతలతో కూడా పడద్రోయబడ్డాడు. అందుచేత వారికి కానిది దేన్ని గురించి కూడా ఎప్పుడు చింతించకూడదు. నేను చెప్పాలంటే ఏడ్చుకుంటూ బెంచ్ కారులో పోవడం కంటే నవ్వుకుంటూ సైకిల్ మీద పోవడం చాలా శ్రేష్టం. మీకు అందని వాటి యందు మీరు అభ్యాసం చేసుకోవద్దు, మీకు దొరకని వాటి యందు చింతించవద్దు. ఆ పూటకి దేవుడు ఏం పెట్టాడో, ఆ పూటకి మీకు ఏం ఇచ్చాడో, ఆ రోజుకి మీరు ఏం కలిగి ఉన్నారో వాటిని బట్టి సంతృప్తి పడుతూ ముందుకు సాగాల్సిందిగా 3వ హెచ్చరిక నేను దేవుని వాక్యం నుంచి తెలియజేస్తున్నాను. 4వది ఏంటంటే, వారు ఎప్పుడైతే పాపములో పడిపోయారో సిగ్గు వారికి తెలిసినప్పుడు వారు ఆకులతో ఆ యొక్క కచ్చడములు చేసుకున్నారని వాక్యం తెలియజేస్తోంది. అంటే దేవుడు కప్పని వేరొక వస్త్రాన్ని యేసయ్య రాకముందే వారు కప్పేసుకున్నారు. అంటే వారి సొంత ప్రయత్నాలు. ఏ ప్రయత్నం అమ్మా? సొంత ప్రయత్నాలు చేసేసారు. త్వరగా వాళ్ళకున్నటువంటి, లేకపోతే ఊరికే సైన్స్ అని ఒకటి మాట్లాడతారు కదా, దాంతో అన్ని ఆకులన్నీ కూడా కచ్చడములుగా చేసుకొని మల చుట్టూ కప్పేసుకొని బాగున్నాం అనుకున్నారు. కానీ దేవుడు వచ్చి వారి సిగ్గును కప్పనంత వరకు వారి సిగ్గు కప్పబడలేదు. అందుచేత మీ స్వంత ప్రయత్నాలు పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తాడో, దేవుని వాక్యం ఏం చెప్తుందో, సేవకులు ఏం చెప్తారో అవి మీరు చేసినప్పుడు మీ జీవితాలు వర్ధిల్లుతాయి. 5వదిగా, చివరిదిగా వారి మధ్యలో యథార్థత ఉండాలి. అందరు యథార్థత అనండి ఒకసారి. యథార్థంగా చెప్పారు మీరు కూడా. యథార్థత ఉండాలి. ఎందుకంటే నీవు తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండు నువ్వు ఎలా తిన్నావు? ఆదాము అనగానే, ఏమో ప్రభా తొందరపడి తిన్నాను, అయిపోయింది, క్షమించు ప్రభా అని కాళ్ళ మీద పడితే ఇంత గోల ఉండకపోయేదేమో. వెంటనే ఏమన్నాడు? ఇదిగో ఎముకలో ఎముక, మాంసములో మాంసం, నా సతీమణి అని చెప్పి నా పక్కన పెట్టావు కదా, ఆమె చెబితే నేను తిన్నాను కదా, నా సొంతంగా నేను తిన్నానేంటి అన్నట్టుగా మాట్లాడాడు. యథార్థంగా దేవుడి కాళ్ళ మీద పడలేకపోయాడు, పక్క మీద నెట్టాడు. మరి స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా తిన్నావు అన్నారు. కానీ నేను కూడా తొందరపడ్డాను ప్రభు అనలేదు. ఈ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను, నా సొంతంగా నేనేం తినలేదు. అప్పుడప్పుడు ఇంట్లో మంచి చెడు జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడు ఆమె చేయబట్టే ఇలా అయిపోయిందని ఇతరుల మీద లేకుండా, ఇట్స్ మై మిస్టేక్, ఐఎమ్ వెరీ సారీ. ఈ మంత్రం నేను సంఘంలో కూడా నేర్పిస్తుంటాను. చెప్పండి, మీరు కూడా మంత్రం చెప్పండి ఒకసారి. ఇట్స్ మై మిస్టేక్, ఇది నా పొరపాటే, నన్ను క్షమించు. ఈ 2 మాటలు పెద్ద కోర్టు కేసులను కూడా
చాలా చక్కగా పరిష్కరించగలుగుతాయి. కాబట్టి జెన్యూనిటీ వాళ్ళ మధ్యలో ఉండాలి. బైబిల్లో రాయబడింది, గుణవతి అయిన భార్య గురించి ఎన్నో విషయాలు చెప్పి ఆమె 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 అని చెప్పి తాము కూడబెట్టిన ద్రవ్యము అన్నాడు. డబ్బు కాడికి వచ్చేసరికి ఆమె ఒక్కటి చేయలేదు, ఇద్దరి కలిసి డబ్బును కూడబెట్టారట. కాబట్టి సహోదరి కెజియా అలాగే తమ్ముడు లేవి ఇద్దరు కలిసి ఒక జెన్యూన్గా దేవుని ఎదుట ఒక మంచి బంధములు ఉండాల్సిందిగా కోరుతున్నా. ఇంకో 2 మాటలు చెప్పాలనుకుంటే, ఇందాక దైవజనులు పెద్దలు అనుభవజ్ఞులు కొన్ని మాటలు చెప్పారు. భార్యను లేవి కెజియాను ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరమును ప్రేమించినట్టుగా ప్రేమించాలి. అందరూ ఏడా ఉంటావు సార్, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎలా ప్రేమించాలట? బైబిల్లో యాకోబు రాహేలును ప్రేమించెను. ఏం చేశాడు తెలుసా? ఆమె కోసం ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేశాడు. ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, మంచుకు ముద్దయ్యాడు, జీతం పుచ్చుకున్నాడు. 7 సంవత్సరాలు జీతం చేసిన చివరికి మోసపోయాడు. లేయా వచ్చేసింది ఆ ప్లాట్ఫామ్లోకి. వెంటనే లేదు లేదు నాకు రాహేలే కావాలంటే మరలా 7 సంవత్సరాలు జీతం చేశాడు. 14 సంవత్సరాలు రాహేలు కొరకై ఆ యొక్క యాకోబు జీతం చేసి రాహేలును ప్రేమించినట్టుగా లేవి కూడా కెజియాను అలా ప్రేమిస్తే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయని నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నమ్మగలుగుతున్నాను. ఆ తదుపరి మరొక మాట ఏమిటంటే, తమ్ముడు లేవి కూడా కెజియాను ప్రేమించినట్టుగా కెజియా కూడా లేవికి లోబడి ఉండాలి. సేవకులు ఇందాక అంతకుముందే గుర్తు చేశారు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా లోబడాలంటే, అబ్రహామును శారమ్మ ఏమని పిలిచింది? అరే తురే అన్నదా? మావోడు వాళ్ళోడు అన్నడా? నా యజమానుడా. అందరూ ఒకసారి మాట చెప్పండి. నిజంగా యజమానుడా ఒత్తగా పిలవటం కాదు, సూపర్ స్పిరిచువల్గా ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. అంతరంగంలో విలువేయకుండా పైన యజమానుడు అంటే దేవుడి మార్కులేడు. ముందు హృదయంలో ఆ విలువను మనం కలిగి ఉండాలి. నా యజమానుడా అంటే నాకున్న సమస్తానికి నువ్వు యజమానుడివి, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ మై లైఫ్. కాబట్టి యజమానుడు అని పిలిచి ఎలా లోబడిందో ఆ యొక్క కెజియా కూడా లేవికి అలా లోబడాలి. ఇంకా చెప్పాలంటే, ఒకరిని ప్రేమిస్తూ ఒకరు లోబడుతూ మాత్రమే కాదు, వారిరువురి జీవితాలు దేవునికి మహిమకరంగా మారాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరికి మహిమకరంగా ఉండాలి? ఎందుకంటే వారిని పుట్టించింది దేవుడే, వారిని పెంచింది దేవుడే, సంరక్షించింది దేవుడే, జతపరిచింది దేవుడే, పరిశుద్ధ స్థితిలో నిలబెట్టింది దేవుడే, రక్షణలోకి నడిపించింది దేవుడే, ఉపదేశం ఇచ్చింది దేవుడే, ఆత్మనిచ్చింది దేవుడే, రేపు పరలోక రాజ్యాన్ని వారసంగా ఇవ్వబోతుంది కూడా దేవుడే. గనుక వారిరువురి జీవితాల్లో దేవునికి అత్యున్నతమైన స్థానం వారిచ్చేవారిగా ఉండాలని ప్రేమతో కోరుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో పౌలు గారు అంటాడు కదా, అకులకును ప్రిస్కిల్లకును నా వందనాలు చెప్పండి. ఎందుకు? నేను వెళ్ళినప్పుడల్లా నాటుకోడు కోసి అన్నం పెట్టారు అనలేదు, నా ప్రాణములకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను సిద్ధపడ్డారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా? అకుల ప్రిస్కిల్ల ఎంత త్యాగం అంటే, పౌలు గారి కొరకు తమ ప్రాణాలు కూడా ఇచ్చేద్దాం అనుకున్నారట. మీరు కూడా చెల్లి కెజియా మంచి భక్తి పర్రాలు, చాలా మంచి వినయం కలిగిన బిడ్డ మా సంఘంలో, కాబట్టి నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. తమ్ముడు లేవి కూడా చాలా మంచి ఆత్మీయుడని నాకు ఎంగేజ్మెంట్ రోజే అర్థమైపోయింది. ఎందుకంటే మీరు అంటారు కదా, ఊరికే అన్న ఉడికిందో లేదో తెలియాలంటే ముద్దంతా పట్టుకొని పిసుకాల్సిన అవసరం లే. ఏం చేయాలి? కొంచెం ఎట్టింటే చాలు. అలాగా లేవితో ఒక 2 నిమిషాలు మాట్లాడగానే ఎంత చక్కగా దైవ సేవకులతో పెంచబడుతున్నాడు అర్థమైంది. కాబట్టి వారిరువురి జీవితాలు దేవునికి ప్రాముఖ్యంగా వారి జీవితాల్లో స్థానం ఇవ్వాలి. మొన్న ఎంగేజ్మెంట్ రోజు 2 రింగులు మార్చుకున్నారు. ఆ 2 రింగుల పేరు, 2 రింగులు, 2 పూలదండలు, 2 బైబిళ్ళు కూడా ఇప్పుడు మార్చుకోబోతున్నారు. ఒక రింగ్ పేరు ఏంటంటే ప్రేమ, మరొక రింగ్ పేరు విధేయత. ఒక పూలదండ పేరు ప్రేమ, 2వ పూలదండ పేరేంటి? విధేయత. ఒక బైబిల్ ప్రేమించమని చెప్తుంటే అంటే అంతా అదే. 2వ బైబిల్ ఎప్పుడు గుర్తు చేయాల్సింది ఏంటంటే భర్తకు విధేయురాలుగా ఉండాలని ప్రేమతో కోరుతున్నాను. కనుక ఆ విధంగా మీ జీవితాన్ని అద్భుతంగా మీరు కొనసాగించి దేవునికి మహిమ తెచ్చి మీ సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కొరకై పరిమళ వాసనగా పరవశించి పరిమళించాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మన వెనుకల్లి ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనులు అనుభవజ్ఞులు పాస్టర్ గారికి ఈ యొక్క వివాహం జరిపించడానికి అవకాశం ఇద్దాం.